వందనాలు. అస్సలాము అలైకుం. నమస్తే. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నిన్న చనిపోయిన అయ్యగారు పాస్టర్ గారి గురించి ఒక స్త్రీ ఏమని పాట పాడుతుంది. ఆ, ఎంత భయంకరంగా మాట్లాడుతుంది ఆమె. పాటలు కూడా పాడుతుందా? పగిలిందా? అసలు నువ్వు మనిషివేనా? ఒక పాస్టర్ గారి భార్య దేవుడు సేవకురాలు కాబట్టి ఇంత జరిగినా, నా భర్తకు ఏమి జరిగినా అందరినీ మనం క్షమించాలి, ముందుకు నడుద్దాము, కానీ ఎవ్వరికి ఏమనొద్దు అని చెప్పింది. కానీ ఆమె కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు. నిజంగానే మాట్లాడితే ఆమె దేవుని నమ్మింది కాబట్టి తగ్గించుకొని ఉంది. ఎంత తేడా, భూమి ఆకాశం తేడా ఉంది చూడు మీ ఇద్దరి మధ్యలోనే. ఒక సేవకురాలు మాట్లాడింది, భర్త చనిపోయి ఏ స్థితిలో ఆమె తెచ్చుకున్నా, గుండె పగిలిపోయినా, ఆమె కుటుంబానికి దిక్కు లేకపోయినా, ఆమె మనసులో ఎంత వేదన ఉండ కూడా అందరినీ క్షమించాలి అన్న మాట ఆమె కాలు గోటి గుండు సరిపోవు. అది దేవుడి బిడ్డలంటే, అది సేవకురాలంటే. చాలా జాగ్రత్తగా మాట్లాడమ్మా. ఏంది ఒక ఆయన ఏమంటారు, పీనిగల మీద ఏరుకునేవాళ్ళు. అసలు ఏమన్నా బుద్ధి ఉందండి మీకు? ఎవ్వరు దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటే చాలు, కానీ ఈ రెచ్చగొట్టుకోవటాలు ఎందుకు, పిలుచుకోవటాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పాటలు పాడతామా? రేపు నువ్వు జావవా? రేపు నీ మొగుడు జావడా? నీ కుటుంబంలో ఎవరు సావరా? ఎందుకు నువ్వు రేపు నువ్వే చచ్చిపోతావేమో, నీకే వస్తుందేమో ఆ సావు. కానీ నీకు వచ్చిన మేము ఆ పాటలు పాడం, జాలితో పాపమని తలుస్తాము. అది మాకు నీకు తేడా. ఇక్కడన్నా జాగ్రత్తగా ఉండి, ఒక సేవకుల మీద, ఒక ముస్లిమ్స్ మీద బురద చల్లకుండా మీరు మీ జాగ్రత్తలో ఉండి మీరు హాయిగా ఉండండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మీకు మాకు తేడా అది. ఒక మనిషి చనిపోతే పాపమని అనకుండా పాటలు పాడుతున్న ఒక స్త్రీవై ఉండి, తోటి స్త్రీ ఎంత బాధపడుతుందనేది కూడా నీకు జ్ఞానం లేకుండా, సేవకురాలు గొప్ప మాట అన్నది తెలుసా? ఆమె హృదయంలో ఎంత బాధ ఉందో ఆ యేసయ్య చూసుకుంటాడు. కానీ క్షమించుదాం వాళ్ళకి అన్నది, ఆ మాట చాలదా? కొంచెమనని జ్ఞానం ఉండదానివైతే ఆ పాట పాడుకుంటా డ్యాన్సులు వేయవు. నువ్వు డ్యాన్సులు వేస్తున్నావు, నీ మొహం చూస్తేనే చీదర పుట్టింది మాకు. కొంచెమన్న జాగ్రత్త తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఎంత ఆ పాట పాడటానికి ఎంత తీసుకున్నావో మాకైతే తెలియదు. ఇక్కడి నుంచైనా తగ్గించుకొని జాగ్రత్తగా బతుకు. ఎవ్వరు జోలి ఎవ్వరూ వద్దు. కానీ ఆ భగవంతుడు యెహోవా ఉన్నాడు. ఎక్కడ ముళ్ళు విడిచాలాడ ముళ్ళుని విడిచి పక్కన పెడతాడు. అదైతే మాకు గ్యారంటీ తెలుసు. అందరూ కూడా ఆ కుటుంబం కొరకు, అందరూ సేవకుల కొరకు, ఈ దేశాల కొరకు మేము ప్రార్థిస్తాము. నా దేవా, నా రక్షకుడా, ఎంతో దుర్మార్గుడుగా మరి మాట్లాడే ప్రతి వారు కూడా మీరు మార్చండి. వాళ్లకు నైనా క్షమించండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ. ఆ కుటుంబానికి మేలు చేసి, సేవకురాలు వాళ్ళకి ఇద్దరు బిడ్డలకి, వాళ్ళ తల్లిగారికి, వాళ్ళ బంధువులు, స్నేహితులు, తోడబుట్టిన వారికి అయ్యా ఆయన దగ్గర తీసుకున్న బిడ్డల్ని మార్గంలో తోడుగా ఉండి, వాళ్ళ సంఘాలకు తోడుగా ఉండి నడిపించి మేలు చేసి ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తీసుకురండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సలాం అలైకుం.